హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేనైతే ఈరోజు టోనోఫెరన్ పీడియాట్రిక్ సిరప్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నాను. దానికన్నా ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మనం సిరప్లోకి వెళ్తే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. దీని ప్రైస్ మనం చూసుకుంటే 117 రూపీస్ అయితే ఉంటుందండి. మెయిన్గా ఈ టోనోఫెరన్ సిరప్ని ఎందుకు యూస్ చేస్తారు అంటే ఇది కామన్గానే ఐరన్ సిరప్ కాబట్టి టైర్డ్నెస్ ఉన్నా కానీ అనీమియా అంటే ఎప్పుడైతే మన బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ అయితే తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా అనీమియా అనేది వస్తూ ఉంటుంది. అలాంటిది రాకుండా ఉండడానికి కానీ ఇలాంటి సిరప్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇందులో మనం కంపోజిషన్ చూసుకుంటే ఇందులో మెయిన్గా 3 కంటెంట్స్ అయితే ఉన్నాయండి. అదేంటంటే కొల్లాయిడల్ ఐరన్ కంటెంట్, ఇంకోటి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12. ఈ ఉన్న 3 కంటెంట్లు కూడా ఒక్కొక్కటి ఎలా పనిచేస్తాయని మనం చూసుకుంటే కామన్గానే ఫోలిక్ యాసిడ్ ఏమి అంటే సెల్ డివిజన్కి బాగా యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. సెల్ డివిజన్ అయ్యి నార్మల్గానే రెడ్ బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉండడానికి ఇదైతే బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా వింటూ ఉంటారు. ఫోలిక్ యాసిడ్ అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళలో కానీ చిన్నపిల్లల్లో కానీ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఐరన్ ఏమవుతుంటుంది అంటే ఐరన్ వల్ల మన బాడీలో ఆక్సిజన్ సప్లై అనేది బ్లడ్లో చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఐరన్ కంటెంట్ మన బాడీలో తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆక్సిజన్ లెవెల్స్ త్రూఅవుట్ ద బ్లడ్ అంటే దాని సప్లై అనేది స్పీడ్గా కాకుండా కొంచెం స్లో అవుతుంది కదా. అది ఎప్పుడైతే స్లో అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయి హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గుతుందో రెడ్ బ్లడ్ సెల్స్లో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కానీ ఇంకా ఎనర్జెటిక్గా ఉండడం కానీ ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా దీన్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు విటమిన్ B12 ఏం చేస్తుందంటే రెడ్ బ్లడ్ సెల్స్ని ప్రొడక్షన్ గ్రోత్ బాగా ఇంప్రూవ్ చేయడానికి మెయిన్గా విటమిన్ B12 అనేది పనిచేస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఇదైతే బాడీ టైర్డ్నెస్ ఇలాంటివన్నీ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మెయిన్గా ఈ అనీమియా ఇలాంటివన్నీ ఎందుకు వస్తూ ఉంటాయంటే చిన్నపిల్లలు కామన్గానే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేది చాలా తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారు. ఎవరో కొంతమంది రేర్ కేసెస్లో మాత్రమే కొంచెం బాగా తింటూ ఉంటారన్నమాట. అప్పుడు తక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుంటుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి విటమిన్స్ కానీ ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఇలాంటివన్నీ వాళ్ళ బాడీకి తక్కువ మోతాదులో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువగా బాడీ టైర్డ్నెస్ రావడము, నొప్పులు రావడము, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ ఎక్కువగా అలాంటి పిల్లల్లో ఈ సిరప్ని అయితే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇదండి ఇవాళ ఈ టోనోఫెరన్ సిరప్ గురించి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.